వారాహి నవరాత్రులలో ఇది 9వ రోజు, ఆఖరి రోజు పూజ. ఆ వారాహి అమ్మకి 3వ సంవత్సరం కూడా సేవ చేసుకునే అదృష్టం నాకు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నేను మొదటిసారి పూజ చేసినప్పుడు చాలా తక్కువ మంది చేసేవారు. అమ్మవారికి ఎలా పూజ చేయాలి ఏంటో తెలిసేది కాదు. ఒక 2-3 వీడియోలు యూట్యూబ్ లో చూసి తెలుసుకునేదాన్ని. సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు, అకృత్యాలకి వారాహి అమ్మను కొలవడం ఎంతో శ్రేష్టం. దుష్టులకు అమ్మవారు ఉగ్రరూపిణి, తన భక్తులకు శాంతి స్వరూపం. ప్రత్యేక దీపంగా ఈ రోజు 9 పిండి దీపాలు పెట్టాను. వారాహి అమ్మ 9 రోజులు మన ఇంట్లో ఉంది కదా, అమ్మవారికి తాంబూలం పెట్టి మహా నైవేద్యం అయితే పెట్టాను. కేసరి, గార్లు, పునుగులు, పులిహోర, కదంబం, దద్దోజనం, దానిమ్మ గింజలు, అమ్మవారికి భోజనం అయితే పెట్టాను. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా పూజ చేసుకోవాలి. వారాహి అమ్మని ఆరాధించడం, నలుగురికి తెలియచేయడం, అంతకన్నా నా కోరికలు ఏం లేవండి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకేం ఇవ్వాలో అమ్మవారికి తెలుసు. వచ్చిన ప్రతి ముత్తైదుని అమ్మవారిగా భావించి తాంబూలం అయితే ఇచ్చాను. నాతో పాటు వారాహి అమ్మని వాళ్ళు కూడా దర్శించుకున్నారు. అమ్మవారు మనందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను.